అందరికీ నమస్తే. ఈరోజు చాలా ముఖ్యమైన ప్రక్రియ మీ అందరి మీద శ్యామ భగవాన్లు జరిపించబోతూ ఉన్నారు. మీ అందరికీ తెలియవలసిన విషయం ఏమిటంటే, ఈ ప్రక్రియ అనేది నెలకొకసారి ముక్తి మోక్ష దర్శనం రోజున మాత్రమే నిర్వహించబడుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ మీ మీద పనిచేసేదానికి, శక్తివంతంగా ప్రభావితం చూపించేదానికి కొన్ని క్రతువులు నిర్వహించబడతాయి. అందువల్ల ఇది వేరొక రోజు మనము చేయటం కూడా సాధ్యం కాదు. శ్యామ భగవాన్లు ఒక సంకల్పం తీసుకున్నారు. మీ అందరూ కూడా ఈ చైతన్యం పెరిగే దాంట్లో ప్రయాణించాలని, చిట్ట చివరికి మీరు దేవుళ్ళుగా మారాలన్నది వారి యొక్క సంకల్పము. ఈ మన ప్రయాణంలో ఈరోజు మనకి లభించబోయే ఒక బహుమానము ఏమిటంటే, సమాజస్యాత్ బంధాత్ విముక్తి. ఈ టీచింగ్ యొక్క వాస్తవ అనుభవాన్ని మనకి శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్లు అందించబోతూ ఉన్నారు. ఈ టీచింగ్ని కొంచెం వివరించడం జరుగుతుంది. ఈ సమయంలో మన జీవితానికి ఒక పరమార్థం అనేది లేదు, ఒక లక్ష్యం అనేది లేదు. జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా జీవించడమే, అనుభూతి చెందడమే. కానీ మన మనసు ఏం చేస్తుందంటే, జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరిచి దాని గురించి మనం నిరంతరము పాటుపడేటట్టు చేస్తూ ఉంటుంది. మనము ఏదో అవ్వాలనే తాపత్రయాన్ని అది కలుగజేస్తూ ఉంటుంది. దీన్నే మనము బికమింగ్ అని చెప్తూ ఉంటాము. ఎప్పుడూ ఏదో ఒకటి అవ్వాలనే తాపత్రయము మన లోపల కలుగుతూ ఉంటుంది. మన ఈ సమాజము ఈ విధంగానే నిర్మించబడి ఉంది. ఎప్పుడూ ఏదో ఒకటి ప్రతి ఒక్కరూ కూడా పొందాలని తాపత్రపడేటట్టు చేస్తూ ఉంటుంది. మీరు ఏం తింటున్నారు? నిన్న గంజి తాగుతున్నారా, లేదా బిర్యానీ తింటున్నారా? ఇది ముఖ్యం కాదు. మీరు తింటున్న దాన్ని మీరు అనుభూతి చెందుతున్నారా? ఆ రుచిని ఆస్వాదించగలుస్తున్నారా? ఇది ముఖ్యము. మీరు ఏం ధరిస్తున్నారు? బంగారు ఆభరణాల, వజ్రాలనా, లేదా ఒక మామూలు బట్టలనా? ఇది ముఖ్యం కాదు. ఏం ముఖ్యమంటే, ధరించిన వాటి యొక్క స్పర్శని మీరు అనుభూతి చెందగలుస్తున్నారా అన్నది చాలా ముఖ్యము. మనం